బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. నిజంగా దొరికేస్తాడనుకున్న ప్రతి సీన్ లో కూడా అదరగొట్టాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. విజయ్ కనకమేళ్ల ఫస్ట్ మూవీస్ తో ఒక మార్క్ వేసుకోగా థర్డ్ ప్రయత్నంగా గరుడన్ రీమేక్ తో వచ్చేశాడు. అది కూడా కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్లతో సాలిడ్ ప్రీ రిలీజ్ కంటెంట్ అండ్ ప్రాపర్ ప్రమోషన్స్ తో ఈ రోజు వాలీవుడ్ గా రిలీజ్ అయింది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా మూవీ ఎలా ఉందో, హిట్ కోసం వెయిట్ చేస్తున్న అందరికి కంబ్యాక్ మూవీ అయిందా లేదా, వీకెండ్ కి బెస్ట్ ఆప్షన్ అనే రేంజ్ లో ఉందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఇద్దరు ప్రాణ స్నేహితులు అండ్ వాళ్ళతో పాటు ఉండే నమ్మిన బంటూ సీను, వీళ్ళ మధ్య జరిగే స్టోరీనే ఈ భైరవం ఫిలిం. బట్ ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మూవీ ఒక్కోలా కనిపిస్తుంది అండ్ సబ్ ప్లాట్స్ కూడా వెతికితే చాలానే ఉంటాయి. బట్ సింపుల్ గా బేసిక్ ప్లాట్ చెప్పాలంటే ఇదే. ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా ఏదో ఒక టైంలో డినయింగ్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి. సో మిగిలిందేంటో మీరే గెస్ చేయొచ్చు. ఇక మూవీ ఎలా ఉంది అంటే, ఇట్ ఈస్ ఏ పాసిబుల్ గుడ్ కమర్షియల్ డ్రామా. రీసెంట్ టైంలో కమర్షియల్ మూవీస్ లో డ్రామాని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫెయిల్ అవుతున్నారు. బట్ ఒక రీమేక్ అయినా కూడా తమిళ నేటివిటీ కనిపించకుండా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు డైరెక్టర్. అండ్ ఆబ్వియస్లీ నేనైతే ఒరిజినల్ మూవీ చూడలేదు, జస్ట్ మూవీ థీమ్ ఏంటో తెలిసి తప్ప ఇంకేం తెలీదు. విజయ్ కనకమేడల 2 మూవీస్ ని కూడా డే 1 థియేటర్లోనే చూసా. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే ఉంది. ఆ స్టైల్ తో పాటు ఒరిజినల్ ఫ్లేవర్ ని ఎక్కడా మిస్ కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తూ ఓవరాల్ గా పాస్ మార్క్స్ తో గట్టెక్కిచ్చాడు. చాలా రోజులకి ఒక మూవీ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా తీసుంటే బాగుండేది, బట్ అయినా కూడా ఉన్నంతలో మంచిగా ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్. సినిమా స్టార్ట్ అవడం ర్యాండమ్ కట్స్ తో స్టార్ట్ అయినట్టే అనిపించినా వెళ్లే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అండ్ ఇంటర్వెల్ కి అయితే అది పీక్స్ కి వెళ్తుందని చెప్పచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషన్ ని క్యారీ చేయడంతో ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ తో అయితే బయటకు వస్తాం. చాలా ఇయర్స్ తర్వాత ఈ ముగ్గురిని ఒకేసారి స్క్రీన్ పై చూడడం మంచిగా అనిపించింది. ముఖ్యంగా నారా రోహిత్ అండ్ మంచు మనోజ్. కొన్ని సీన్స్ లో నారా రోహిత్ ని చూసినప్పుడు ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యేమో క్లియర్ గా అర్థమైంది. చాలా మంచి పర్ఫార్మర్, చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కమాండింగ్ వాయిస్ ఉన్న ఆర్టిస్ట్. ఇక మంచు మనోజ్ కూడా తన బేస్ వాయిస్ తో అదరగొట్టాడు. క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంతే. ఇక నన్ను షాక్ ఇచ్చిన ఎలిమెంట్ అయితే సాయి శ్రీనివాస్ పర్ఫార్మెన్స్. అసలేంటి ఆ పర్ఫార్మెన్స్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా దొరికేస్తారనుకున్న ప్రతి సీన్ లో కూడా అదరగొట్టాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. బెల్లంకొండ శ్రీనివాస్ సటిల్ పర్ఫార్మెన్స్ చేస్తాడని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీలో అది చేసి చూపెట్టాడు. ఇక ఇంటర్వెల్ పోర్షన్ అండ్ క్లైమాక్స్ లో అయితే అదరగొట్టాడని చెప్పచ్చు. సో ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ చాయిస్. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అయితే అదరగొట్టారు. మ్యూజిక్ బాగుంది, కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి, డైలాగ్ రైటింగ్ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. బట్ కలర్ గ్రేడింగ్ మాత్రమే అక్కడక్కడ సింక్ కాలేదు. అదొక్కటే నాకు మైనస్ అనిపించిన పాయింట్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ కూడా అదరగొట్టారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ లీడ్ యాక్ట్రెస్ గా చేసిన ముగ్గురు హీరోయిన్స్ అండ్ అజయ్ తో పాటు రిమైనింగ్ కాస్ట్ అంతా కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ కి 100% న్యాయం చేశారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చలేదా అంటే, ఒరిజినల్ మూవీ చూసిన వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేను. బట్ ఒరిజినల్ చూడకుండా డైరెక్ట్ గా ఈ మూవీకి వెళ్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఒక బెస్ట్ కమర్షియల్ మూవీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీకెండ్ వాచ్ కి అయితే ఒక బెస్ట్ చాయిస్. అవర్ రేటింగ్ ఈస్ 2.5 out of 5. మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది భైరవం ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.